వెల్కమ్ టు పల్లవి టీవీ. సో మనం జిమ్ జిహాద్ గురించి గతంలో మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. జిమ్ జిహాద్ అంటే జిమ్‌లో ఉండే ట్రైనర్లు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళను ట్రాప్‌లోకి లాగి వాళ్ళని లైంగికంగా, భౌతికంగా వేధింపులకు గురి చేసి వాళ్ళను మత మార్పిడి కావాలని ఒత్తిడి చేసే అనేక ఉదంతాలు వెలుగులోకొచ్చాయి. మన దగ్గర కూడా అట్లాంటి కొన్ని 1, 2 వెలుగులోకొచ్చినాయి. మనకు తెలిసిందే ఇదంతా. సో ఈ జిమ్ జిహాద్‌లో మనం ఇంతవరకు జిమ్ ట్రైనర్లు అంతా మగవాళ్ళని చూస్తున్నాం కదా! సో ఈసారి కొత్తగా యూపీలో ఒక లేడీ జిమ్ ట్రైనరు హిందూ అబ్బాయిని ట్రాప్ చేసింది. సో హిందూ అబ్బాయిని ట్రాప్ చేయడంతో పాటు దీనికి పాకిస్తాన్ ఉగ్ర లింకులున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ వీడియో ఏంటో చూద్దాం. అసలు ఏంటి ఈ ఇష్యూ ఏంటో చూద్దాం. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు ఈయనది యూపీలోని శామ్లీ జిల్లా. శామ్లీ జిల్లాలోకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ డ్యాడీ మనకు మెడికల్ షాప్స్ ఉంటాయి కదా! మెడికల్ షాప్‌కి సంబంధించిన ఓనరు. ఆ జిల్లా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ అసోసియేషన్ ఉంటది కదా! దానికి ప్రెసిడెంటు. సో ఇతని పేరు ఆయుష్. ఆయుష్ మాలిక్. ఇతడు ఒక జిమ్‌కి పోయిండు. బాడీ బిల్డింగ్ కోసం, ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి పోయిండు. ఆ జిమ్‌లో ఒక ట్రైనర్ ఉంది. బాల్ పట్టుకొని కనిపిస్తుంది కదా! ఈమె పేరు చాందినీ ఖురేషి. ఈమె జిమ్ ట్రైనర్. చాందినీ ఖురేషి. ముస్లింకి సంబంధించిన మహిళ. ఈమె జిమ్ ట్రైనరు. ఎప్పుడైతే ఆయుష్ జిమ్‌కి రావడం మొదలుపెట్టిండో మెల్లగా లవ్ పేరుతో ట్రాప్‌లోకి దించింది. సో లవ్ చేయడం మొదలుపెట్టింది. లవ్ చేసింది. ఇద్దరు నిజమైన ప్రేమని మనకు ఆయుష్ కూడా వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్టున్నారు. లవ్ చేసుకున్న తర్వాత నిజానికి మామూలుగా అమ్మాయి ఎవరైనా గానీ అబ్బాయి మతంలోకి మారడం మనం చూస్తా ఉంటాం గదా! సో ఇక్కడ మతం మార్చుకుంది ఎవరు అంటే అబ్బాయి. ఆయుష్ మహ్మద్ అలీగా మారిపోయిండు. ఆయుష్‌ని ఏం చేసింది, "నువ్వు మతం మారితేనే మన లవ్ కొనసాగుతది. లేకుంటే కొనసాగదని" కండిషన్ పెట్టేసరికి ఆ అబ్బాయి ఏం చేసిండు, "సార్ నా కోసం అమ్మాయి ఎంతగానో చూస్తుంది గదా! ఎంతగానో నన్ను లవ్ చేస్తుంది గదా!" అని మతం కూడా మార్చుకున్నాడు. ఆయుష్ మాలిక్ పోయి మహ్మద్ అలీగా మారిండు. సో మహ్మద్ అలీగా మారి మొత్తం ఇస్లాం స్వీకరించి ఈమెతోనే ఉండడం స్టార్ట్ చేసిండు. సో కొంతకాలం గడిచింది. 2, 3 సంవత్సరాలు గడిచింది. సో గడిచిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్‌కి సంబంధించిన ఇస్లామిస్టులు ఉంటారు కదా! వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో ఓపెన్ చేసి చూపిస్తుంది ఈయనకు. రోజు దాన్నేమంటారు అన్నప్రాసన చేస్తాం కదా! అట్లా ఆ భావజాలాన్ని ఇస్లామిస్టు భావజాలాన్ని రోజు కొంచెం మనోడికి వంట పట్టిస్తా ఉంది. సో ఇదంతా ఎప్పుడైతే నేను ట్రాప్‌లోకి పోతున్న విషయం ఎప్పుడైతే పసిగట్టిండో, సో ఆ భావజాలను ఎప్పుడైతే నూరిపోయడం మొదలుపెట్టిందో, అతనికి డౌటొచ్చింది. వెంటనే డౌటొస్తే ఒక చిన్న మాట వాళ్ళ డ్యాడీకి జెప్పిండు. ఎవలైతే ఆయుష్ వాళ్ళ డ్యాడీకి జెప్పిండు. వాళ్ళ డ్యాడీ పోలీస్‌లో పోయి ఫిర్యాదు జేసిండు. పోలీస్‌లో పోయి ఫిర్యాదు చేసిన తర్వాత అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఈ చాందినీ ఖురేషి, వాళ్ళ డ్యాడీ ఇస్లాం ఖురేషి వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా మారి ఇట్లా అబ్బాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళను ఇస్లామిక్ భావజాలం వైపు మళ్లిస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలింది. సో అట్లాగే పాకిస్తాన్‌కి సంబంధించిన ఎవరైతే ఇస్లామిస్టులు ఉంటారో వాళ్ళతో వీళ్ళకున్న లింకులేంటి, వాళ్ళతో వీళ్ళకున్న లావాదేవీలేంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పుడు మనం మాట్లాడుకున్న చాందినీ ఖురేషి, వాళ్ళ డ్యాడీ ఇస్లాం ఖురేషి సహా 10 మంది మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో నిజంగా లవ్ జిహాద్ అంటే బలయ్యేవారు అమ్మాయే కానక్కర్లేదు, అబ్బాయి కూడా అయి ఉంటాడనేది ఇప్పుడు మనకు ఆయుష్ విషయం ద్వారా బట్టబయలైంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. में या जबरदस्ती कन्वर्ट हो गया है, इस्लाम को स्वीकार कर लिया है उसने, और ये सभी लोग उसके चक्कर में कन्वर्ट हुए जा रहे हैं। इसके पीछे की पूरी प्रॉपर्टी है। तो आप जानते हैं कि एक बहुत ही वेल ऑफ फैमिली यहाँ जनपद शामली की है, और ये लोग अच्छे खेतीहर भी हैं, इनके पास बहुत बड़ी प्रॉपर्टी भी है, दोनों दुकानों के अलावा भी, और वेल रिनोन्ड फैमिली इनकी है। तो इनसे उसके आधार पे हम लोगों ने डिटेल जांच कराई इसमें लाइव से हमारी और गोपनीय रूप से। तो जानकारी ये हुई कि देवराज मलिक का एक ही बेटा है आयुष, और यहाँ की हमारे जनपद सामने की काजीवाड़ा की एक कुरैशी की बेटी है, जिनका नाम इस्लाम कुरैशी, जो फलों का व्यापार करते हैं। సో చూస్తారు కదా, ఈ నిజంగా ఇది పాకిస్తాన్ నుంచి ఇక్కడ లింక్ అయి ఉందా, దీని వెనుక ఎవరెవరున్నాడు, ఈ మత మార్పిడికి సంబంధించి ఒక ముఠానే ఉందా, దీని వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందనే దాని మీద అన్ని వివరాల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తరోగా దర్యాప్తు చేస్తూ ఉంది. ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఎక్కడెక్కడి నుంచి లింక్స్ ఉన్నాయి, వీళ్ళు
వాంటెడ్గా ఒక వ్యూహం ప్రకారమే ట్రాప్ చేస్తూ ఉన్నారా? ఆయుష్ని మహమ్మద్ అలీగా ఎట్లా మార్చిరు, మహమ్మద్ అలీగా ఎట్లా ఇస్లాంలోకి కన్వర్ట్ చేసిరు, భావజాలం ఎట్లా నింపే ప్రయత్నం చేసిరు అన్న దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక ఆయుష్ అనే వ్యక్తి మహమ్మద్ అలీగా మారిండు. ఒక లేడీ జిమ్ ట్రైనర్ ద్వారా ఆమె ప్రేమ పేరుతో లోబర్చుకున్న విధంగా ఇప్పుడు ఒక హిందూ ముస్లింగా ఎట్లా మారిండు అనేది ఇప్పుడు మనకు యూపీలోని శామ్లీ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ద్వారా మనకు స్పష్టంగా అవుతుంది. సో హిందూ యువకులారా, హిందూ మహిళలారా, యువతులారా, సో జిమ్ జిహాద్ పట్ల, మత మార్పిట్ల పట్ల అవేర్గా ఉండండి, అవగాహన పెంచుకోండి, జాగ్రత్తగా ఉండండి.